ఈ దినము ఆయన సన్నిధిలో కలుసుకోవడానికి ఆ మహాప్రభు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మనమందరం రెండు చేతులపైకి ఒకసారి ప్రభుత్వ స్తోత్రం చెప్పాలి. ఎంతోమంది ఎన్నో మందిరాలు మూతపడింది, ఎంతోమంది ఆత్మీయులు పెద్ద పెద్ద సంఘాలు, వారికంటే మనం ఎంత గొప్పవాళ్ళు ఉన్నాము. కానీ దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఏ రీతిగా దేవుని సన్నిధిలో మనం కొద్దిగా చేరి దేవుని సన్నిధిలో ఏ రీతిగా కలుసుకోవడానికి మరి దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మహిమ కలుగుతుందాక. ఈరోజు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపాటును గురించి, తప్పించుకునుట గురించి దేవుడు ఈరోజు కొన్ని మాటలు మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని మరి 2వ వచనాన్ని కూడా చదువుతాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. వీటన్నిటి నుండి జీవం ఇచ్చేటువంటి దేవుని వాక్యము. వాక్యం ఎవరంటమా? వాక్యంలో ఏముందంట? జీవం ఇచ్చేటువంటి దేవుని వాక్యము. దానికి మించినటువంటిది ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ ఎక్కడ ఏది లేదు. జీవం ఇచ్చేటువంటి వాక్యం నీ జీవులను సహితము హోలీ స్పిరిట్ యొక్క జీవం ఇచ్చి నిలబెట్టింది దేవుని వాక్యం. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేసుకుందాం. తలలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. శ్రీను గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుందాం. హోలీ స్పిరిట్ యొక్క స్తోత్రం, 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 స్తోత్రం. బలపరిచయం, కొద్దిమందిగా ఉన్న బలపరిచయం, కావాల్సిన వారిని నిరూపించి స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. దేవుడు ఈ సంవత్సరంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఈ పనిని వదిలిపెట్టేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, సంఘాన్ని దీవిస్తానని ప్రభు చెప్పిన మాట దేవుడు నాకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. సంఘము దీవించబడబోతుంది. అనేక ఆత్మలను దేవుడు నడిపించబోతున్నాడు. తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని మాటలు చాలా జాగ్రత్తగా మనం విందాం. అందుకే పత్రికలో రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు మరొక శ్రేష్టకరమైన మాట, ఒక చక్కని మాట అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందురు. జాగ్రత్తగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఎలాగూ తప్పించుకుంటాం మనం. ఇప్పుడు తప్పించుకోవడం కావాలి. క్రీస్తు యేసునందు ఉన్న వారి కంటే ఏ శిక్షా విధి లేదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. క్రీస్తు వాక్యములో మనం నిలిచి ఉన్నంత కాలం, క్రీస్తు వాక్యములో ప్రభు చిత్తమైతే మరొకసారి నేను కొన్ని మాటలను మరి చెప్తాను. పరమ గీతములో నుండి 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. పరమ గీతము 8వ అధ్యాయం 5వ వచనము. ప్రభు చిత్తమైతే వచ్చేవారు కానీ ప్రభు మాట్లాడమంటే మాట్లాడతాను. పరమ గీతం 8వ అధ్యాయము 5వ వచనం చదువుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు పరమ గీతము అని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దానికి పేరు పెట్టాడంటే, పరమ గీతం అంటే ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. అది ఆ పరమ గీతంలో ఉండేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మాటలు
ఆత్మ సంబంధమైన వారికి మాత్రమే అది అర్థమవుతుంది, కానీ భూ సంబంధమైన వారికి అది అర్థం కాదు. దేవునికి ప్రియమైన వాళ్ళ ప్రభువు చిత్తమైతే ఒకరోజు 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక్క మాట ఆనుకొనుటను గురించి అక్కడ రాస్తాడు. చదవండి 5వ వచనము. తన ప్రియుని మీద ఆనుకొని ఎవతే చాలండి, ఒక్క మాట చాలు. ప్రభు చిత్తమైతే ఈ మాట ఒక 2-3 మాటలు ఉంటుంది అక్కడ. అది ప్రభు చిత్తమైతే ఎప్పుడో ఒక రోజు ప్రభు చిత్తమైతే మనం ధ్యానం చేసుకుందాం. ఏమండి, అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. పరమగీతములో దేవుని దాసుడైనటువంటి సొలొమోను గారు రచించినటువంటి పరమగీతంలో పిల్లరా ఒక చక్కని మాట, అరణ్య మార్గమున వచ్చినది ఎవతే ఆనుకొని అనేటువంటి ఒక మాట ఉంటుంది అక్కడ. ప్రియుడి మీద ఆనుకొని, ప్రియుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా దేవుని మాట వినండి. ఆ ప్రియుడైన యేసుక్రీస్తు మీద మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఆనుకొని మనం ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది. ఎవరు వాళ్ళు ఆ గుంపు అంటే, ఆ గుంపు ఎవరంటే అరణ్య మార్గమున అనేటి వస్తున్న గుంపు ఎవరంటే ఇశ్రాయేలీయులు. ప్రియమైన వాళ్ళరా, ఆనాడు తిరుగుబాటు చేసినటువంటి వారు అనేకులంట పిల్లరా మరి రాలిపోయారు అని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఆనుకొని ఉన్నారే వారు ఎక్కడి దాకా వెళ్ళారంటే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం భూమిలోనికి వెళ్ళేదాకా దేవుడు వారు నడిపించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని అంటే ప్రియుడైనటువంటి క్రీస్తు మీద ఎవరైతే ఆనుకొని ఉంటారో ప్రియమైన వాళ్ళరా, వారు తన వాగ్దానం భూమికి, తన వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్పులోనికి దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు ఆనుకోవాలి. ఎవరి మీద ఆనుకోవాలి అంటే దేవుని వాక్యం మీద మనం ఆనుకోవాలి. దేవుని మాట మీద మనం ఆనుకోవాలి. దేవుని సన్నిధిలో మనము ఆనుకోవాలి. దేవుని మీద మనము ఆనుకోవాలి ప్రియమైన వాళ్ళ. అందుకే దైవజనుడైనటువంటి నమ్మకమైన సేవకుడైనటువంటి సేవకులలో ఒకరైనటువంటి యేసన్న గారు ఒక పాట రాస్తూ, నా యేసు రాజా రాజా అనేటువంటి పాట రాస్తూ ఒక ఫస్ట్ వచనం అనుకుంటాను. వేటగాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికర పూర్ణుడా, వేటగాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికర సంపూర్ణుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా యేసు రాజా 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 దేవునికి వేటగాడైనటువంటి శత్రువైన సాతాను చేతుల నుండి దేవుడు నిన్ను నన్ను మనలను తన ప్రియకుమారుడైనటువంటి వాక్యం అనే క్రీస్తు ద్వారా మనలను లోకములో నుండి మనం ఏం చేశాడు ప్రభు చెప్పండి, వేరు చేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెలను మేకలను గొల్లవాడు ఏం చేశాడంట, వేరు చేసినట్లుగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే వేరు చేశాడు. మనం రక్షించబడిన వారు. అందుకే ఈనాడు చాలా మంది రక్షించబడి కూడా రక్షణ జీవితంలో నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నారు పిల్లల. నిర్లక్ష్యము అనేటువంటిది దారిద్ర్యం తెచ్చిపెడుతుంది. నిర్లక్ష్యము అనేటువంటిది ప్రియమైన వాళ్ళరా అపజయానికి పిల్లరా అది కారణం అవుతుంది. నిర్లక్ష్యము అనేటువంటిది అందుకే 10 మంది కణికల గురించి ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంటాడు కదా. బుద్ధి కలిగిన కణికలు, బుద్ధి లేని కన్నికలు. బుద్ధి లేని వారు విడవబడ్డారు, బుద్ధి కలిగినటువంటి కన్నికలు పిల్లరా ప్రియుడైన క్రీస్తు దగ్గరికి చేర్చబడ్డాడు. కారణం ఏంటంటే వారు సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడలేదు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ పత్రికల్లో రాస్తారు కదా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు. అది కావాలి, ఇప్పుడు మనం తప్పించుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో కూడా భక్తుడు అంటాడు కదా, సొలొమోను గారు రాస్తూ, జీవ మార్గమును పిల్లరా గుర్తెరిగినటువంటి నీతిమంతుడంట అపాయముల నుండి తప్పించుకొని జీవ మార్గమునికి వెళ్ళిపోతాడంట. ఏమండి, లేకపోతే ఇహలోక
సంబంధమైనటువంటి వాటి నుండి తప్పించుకున్నట్టు ఈరోజు ఈ సమాజంలో మనం చూస్తున్న ప్రపంచమంతా గడగడలాడిస్తున్నటువంటి వైరస్ ప్రియమైన వాళ్ళ ఎప్పుడు ఎవరు ఉంటారో గ్యారెంటీ లేనటువంటి దినాల్లో మనం జీవిస్తుండగా ఏది శాశ్వతము కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన సహోదరులు మరి బద్రి గారు అంటూ ఉన్నారు, మా బామర్ది గారు, మా చిన్నత్త గారి యొక్క కుమారుడు అంట, ఆయనకి మరి వైరస్ వస్తే ప్రియమైన వాళ్ళు భయపడాల్సిన అవసరంలా, ఎవ్వరూ భయపడాల్సిన అవసరంలా, వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, రాకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తలు మాత్రం మనం వహించాలి. ఏమండి, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడంట అపాయం వచ్చుట చూసి ఏం చేస్తాడంట, దాక్కుంటాడంట. నీతిమంతుడు అపాయం వస్తుందంటే ఏం చేస్తాడు, నీతిమంతుడు దాగుకుంటాడు. కానీ బుద్ధిహీనుడంట, మూర్ఖుడంట ఎదురు పెడతాడంట. అమ్మా, చాలా మంది అంటారు, చాలా మంది సేవకులు కూడా, కొంతమంది విశ్వాసులు కూడా అంటున్నారు, ఏమైంది ఏమైంది, అలా ఉండకూడదు మనం. ఏమండి, అలా ఉండకూడదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏమండి పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చి అడుగుతున్నారు పేతురు దగ్గరికి వచ్చి, ఏమయ్యా మీరు మీ బోధకుడు మరి పన్ను చెల్లించడా అన్నప్పుడు, నేను సేవకుడిని, నేను దేవుణ్ణి, నేను చెల్లించేది ఏంటన్నాడా? అందులో నీలి సముద్రంలో దాని చికెన్లు ఇది చేపలు కట్టులో ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నీకును నాకును కట్టు, ఎవరికి మనం అభ్యంతరముగా చెప్పండి ఉండకూడదు. మన ప్రభు మనకు నేర్పిన పాఠం అది. మనం కూడా అలాగే ఉండాలి, మనం కూడా అలాగే ఉండాలి. ఆయన మాదిరి ఎవరు ఆయన పోలిక కాదు. మన ప్రియుడైనటువంటి క్రీస్తుకు ఎవరు భక్తులు పోలిక కాదు. ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరు మనకు పోలిక కాదు. మన పోలిక ఎవరు, మన మాదిరి ఎవరు అని ఒకవేళ ఎవరైనా అడిగితే మన ప్రభువే మనకు మాదిరి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మన యేసునాథుడే మనకు మాదిరి. ఆయన కంటే మించిన మాదిరి ఇంకెవరు ఉన్నారు చెప్పండి? ఒకవేళ ఎవరైనా మంచి లక్షణం భక్తులు బైబిల్ గ్రంథంలో ఉంది అంటే ప్రియమైన వాళ్ళ అది ఆయన పెట్టినటువంటి, ఆయన ఇచ్చిన గిఫ్ట్, లేకపోతే ఆయన వేసిన బిచ్చం అనుకోవాలి. మనలో మంచి లక్షణాలు, మంచి బుద్ధులు మనలో ఉంది అంటే అది మంది కాదు, ఆయన మనకి ఇచ్చినటువంటిది. తన స్వరక్తమునిచ్చి చెప్పండి సంపాదించినటువంటి వారును మనం. ఆయన తన రక్తం ద్వారా మనము కొనుక్కున్నాడు, ఆయన రక్తం ద్వారా మనము కొనుక్కున్నాడు అని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. కొనబడినటువంటి మనము ఆయన సంతోషి పెట్టేవారుగా మనం ఉండాలి. కొనబడినటువంటి మనము ఆయన్ని ఆనందింపచేసే వారంగా ఉండాలి. కానీ ఆయనకు దుఃఖము కలుగు చేసేటువంటి పరిస్థితులు మనం ఉంటే పిల్లరా, దేవుడు ఎంతగానో వేదన పడతాడని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను పిల్లరా. అందుకే పిల్లరా, ఎలాగో తప్పించుకుంటూ ఈనాడు చాలా మంది పిల్లరా ఇహలోక భోగాలు, ఇహలోక ఆనందాలు, ఇహలోక డబ్బు, వెండి, బంగారాల కొరకు, ఘనత కొరకు పరిగెత్తుతున్నారు. కానీ ప్రియమైన వాళ్ళ ఈనాడు చాలా మంది ఎలాగో తప్పించుకోవాలి. దేవుడు అంటున్నాడు కదా పౌలు గారి ద్వారా, ఎలాగో తప్పించుకుంటాం మనం. అది కావాలి, తప్పించుకోవాలి. ఎక్కడి నుంచి తప్పించుకోవాలంటే పాపములో నుండి మనం తప్పించబడాలి. ఎవడి శాపములో నుండి మనం తప్పించబడాలి. మన మీద ఉన్న ప్రతి శాపం, మన మీద ఉన్న ప్రతి పాపము, మనం చేసిన ప్రతి అపరాధం. అందుకే పౌలు గారు మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తుంటాడు కదా, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారే ఉండగా క్రీస్తు యేసు మీ కొరకు చనిపోయే. హల్లెలూయా, హల్లెలూయా. అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిపోయినప్పుడు పిల్లరా, క్రీస్తు యేసు అయినటువంటి ప్రియుడు ద్వారా పిల్లరా మనకు పునరుద్ధానం కలిగింది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఏ సేవకుడైనా ప్రియమైన వాళ్ళరా దైవ చిత్తానుసారముగా పిల్లరా మరి దేవుని చిత్తానుసారంగా దేవుని సేవ చేస్తున్నాడంటే ముందు 3 విషయాలు ఆ సేవకుడు కలిగి ఉండాలి. ఒకటి పిల్లరా తన యొక్క జన్మదినము, రెండోది తన మరణము, మూడోది చెప్పండి పునరుద్ధానం. ఇది 3 గురించి ఇదే ప్రాముఖ్యం. క్రీస్తు దగ్గరికి నడిపించబడాలంటే పిల్లరా మొదటిది జననము, తర్వాత మరణము, మూడోది పునరుద్ధానము. పిల్లరా క్రీస్తు జననము ద్వారా సర్వ మానవాళికి ఏం కలిగింది చెప్పండి? మత్తయి సువార్త 1:21 అంటాడు, ఇదిగో వారి తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనే పేరు పెట్టారా దూత చెప్పాడు. కానీ అసలు యేసు అనేటువంటి మాటకు వాక్యమేనండి, వాక్యమే. బైబిల్ సెలవుస్తుంది ప్రియమైన వాళ్ళ, వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. మన దేవుడు ఏదో ఫోటోలు పెట్టుకోవటానికి కాదు ఆయన ఉండేది, వాక్యము హృదయంలో ఉండేటువంటి దేవుడు. అలాగే ప్రియమైన వాళ్ళరా వాక్యమై ఉన్నటువంటి దేవుడు పిల్లరా, ఎవరు సమీపించలేని
తేజస్సులో ఆయన మాత్రమే ఏం చేస్తున్నాడంట? వసిస్తూ ఉన్నటువంటి అమరుడు ఆయన. ఆయన ఫోటోలకు పరిమితుడు కాదు ఆయన. ఆయన ఫోటోలు పెట్టుకుని దండలేసుకునేటువంటి దేవుడు కాదు. అంతరందరిలో పరిశోధించే వాక్యమై ఉన్నటువంటి దేవుడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 8వ వచనం అంటాడు కదా, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించుచున్నది అని బైబిల్ సెలవిస్తుంది. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, పిల్లలు యెహోవా ఇదిగో అన్ని నామముల కంటే నీ వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని ఏం చేశాడంటే యెహోవా తండ్రి చెప్పండి గొప్ప చేశాడంట. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అంట. యేసు ప్రభువును ముందెళ్ళయ్యా అంటారు. తండ్రి ముందు ఉండాలి కదా, పరిశుద్ధాత్ముడు ఉండాలి కదా, వీళ్ళు నిద్దురు అంటాడంట. అయ్యా వాక్యమై ఉన్న యేసు నువ్వు ముందు, తర్వాత వెనక్కి వస్తావు. ఎంత గొప్ప దేవుడు అండి మా ఈ దేవుడు. వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యము ఎలాంటి పంట హృదయములో ఆ వాక్యము పడినప్పుడు పండగడు పగిలిపోయి పిల్లరా అది మనిషిగా మార్చబడుతుంది. అందుకే భక్తుడు అంటాడు, శిలనైన నన్ను మార్చింది నీ సిలువే. మరణం గురించి సిలువే వాక్యమే ఉన్నటువంటి యేసయ్య పిల్లరా, ఎలాంటి వ్యక్తినైనా ఆ వాక్యము అయి ఉన్నటువంటి ప్రభువు సరిదిద్దగలిగిన వాడు, సరిచేయగలిగిన వాడు, మాదిరిగా మార్చగలిగిన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు వాక్యమై ఉన్న
మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళు ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు తప్పించుకొనడం. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం త్వరగా చదవండి. వీలైన త్వరగా తొందరగా ముగించేస్తానని 8:30 ముగిస్తాను. టైం ఎంత అయింది? 8 కరెక్ట్గా 8:30 ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. జాగ్రత్తగా వినండి. ఈ జీవిత కాలం మట్టుకే అదే అండి, మరొక జీవితం మనకు లేదు. జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఈ జీవితం మట్టుకు మాత్రమే ఇక్కడ ఉంటాం. అర్థమవుతుంది నా మాట మీకు? ఈ జీవితం వరకు చాలా మంది జన్మించిన వాడు మరణించక తప్పదు. ఎవరి వింటున్నారా? మరణించిన వారు జన్మింపక తప్పదు. లేదు లేదు లేదు, వాక్యం దీనికి విరోధం అన్నమాట. ఎన్నిసార్లు పుడతాం? కుక్కగా పుడతారంట ఒకసారి, ఎవరి కోతిగా పుడతారండి. ఏంటంటే చెప్పడానికి ఒక అర్థం పడుతూ ఉంటారు కాదు. ఈ జీవితంలో ఇదే జీవితం, ఇంకా వేరొక జీవితం మనకు లేదు. ఇక్కడ కళ్ళు మూసామనుకోండి, వేరొక చోట మనం కళ్ళు తెరవలసి ఉంటుంది. జాగ్రత్తగా దేవుని మాటలు మనము వినాలి బిడ్డారా. పౌలు గారు మాట్లాడుతూ మరలా చదవండి 19వ వచనము. ఈ జీవిత కాలం మట్టుకి అదే అండి, ఈ జీవితం మట్టుకే దేవునికి ప్రియమైన వాళ్ళరా, పౌలు గారి ద్వారా దేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు కదా. ఈ జీవిత కాలం మట్టుకే నిర్లక్ష్య స్వభావము. నిర్లక్ష్యం అంటే రేపు చూసుకుందాం, తర్వాత వెళ్దాం, తర్వాత చూసుకుందాం. ఇప్పుడే సహోదరులు చెప్పారు, మరి అది వైరస్ వచ్చి కూడా ఆయన చేసిన పొరపాటు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ఏసీలో ఒక 2-3 రోజులు ఉన్నారంట. ఏసీలో ఉంటే ఎలాంటిదంటే, అది ఎలా చెప్తే మీకు అర్థమైందంటే, ఏదో ఒక సామెత ఉంది, అంటే చాలా విరోధం అనమాట. చల్లదనానికి ఈ వైరస్ వేడిలో ఉండాలన్నమాట. ఇలాగ తలుపు తీసి మొత్తం విండోలన్నీ మొత్తం తీసి, తలుపులు తీసి ఇలా ఉండాలి. గాలి అన్నీ అలా వెళ్తూ ఉండాలన్నమాట. కానీ ఆయన ఏసీ అన్ని తలుపులు వేసుకొని చల్లగా ఏసీలో ఉండేటప్పటికీ మరి బాగా ఏమైపోయిందంటే లెన్స్ అన్నీ కూడా బాగా ఇదైపోయింది. ఏసీ వాడు జాగ్రత్త, దేవుని సరుకునిగా అంటున్నాను. మరి ఏసీ ఎప్పుడంటే బాగా నైట్ టైము బాగా వేడిగా ఉంటుందమ్మా, వేడిగా ఉంది కదా. ఒక వారం నుంచి ఉమ్మదంగా ఉంది, చాలా ఉమ్మదంగా ఉంది. కూలర్ పెట్టుకోవాలన్నా భయంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థమో కావడం లేదు. ఏమండి, అందుకే రాత్రి టైంలో కూడా ఏంటంటే కిటికీలన్నీ కూడా తీసి పెట్టుకోవడం మంచిది. మొత్తం అలాగా మొత్తం మూసేసి అలా ఉండకూడదు అనమాట. పగలు కానీ రాత్రి కానీ మరి దోమలు వచ్చింది అనుకోండి, దోమలు కట్టుకొని పడుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను వాళ్ళ నిర్లక్ష్యం, అది లేక అది వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఉండటం నిర్లక్ష్యం. ఏమండి, నిర్లక్ష్యము మంచిది కాదండి. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కదా. ఏమండి, నిర్లక్ష్యము అనేటువంటిది చాలా నష్టానికి దారి చేస్తుంది. తర్వాత చదువుకుందాం, తర్వాత చూసుకుందాం, తర్వాత ఉద్యోగానికి వెళ్దాం, తర్వాత పని చేసుకుందాం, తర్వాత అనేటువంటి మాట ఉండకూడదండి. అంటే సోమరితనం. అందుకే సొలొమోను జ్ఞాని మాట్లాడుతూ ఒక చక్కని మాట అంటాడు కదా, సోమరి చీమలు ఎదురు వెళ్ళు. అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని చీమల కంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మంచి తెలివి కలిగినటువంటిది, మంచి జ్ఞానం కలిగినటువంటి చీమలంట పాలస్తీనా ప్రాంతంలో ఉండేదంట. మంచి టాలెంట్ కలిగింది. దేవుని సృష్టి ఎంత గొప్పదో మీరు ఎప్పుడైనా గమనించారు డిస్కవర్లో కానీ ఇలాంటి కొన్ని ప్రోగ్రాంలు కొన్ని చూస్తున్నప్పుడు పెట్టారా, ఆ చీమలు కలర్ కానీ దానికి సురుకుదనం కానీ దాని యొక్క విధానం కానీ దాన్ని నడిచేటువంటి ఏదైనా సరే, ఏ జంతువు అయినా కానీ పక్షులు కానీ ఏమంటే అది ఒక మంచి ఆకర్షించేటువంటి కలర్స్లో ఉండిందండి. దేవునికి ప్రియమైన వాళ్ళ మనం గమనించాలి. నిర్లక్ష్యము అనేటువంటిది, నిర్లక్ష్యం ద్వారా నేను బాగుపడ్డాను అనేటువంటిది ఎక్కడ లేదండి. ఏమండి, హిస్టరీ చూసుకోండి కావాలంటే, ఎక్కడ లేదు. దేవుని ప్రియమైన వాళ్ళరా, కానీ ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి, ప్రతి విషయంలో మెలుగు కలిగి, ప్రతి విషయంలో నేను ఒక తల్లి అంటుంది, మా అబ్బాయి బీటెక్ చదివాడు పాస్టర్ గారండి, 4th ఇయర్ అయిపోయిన దాకా ఇప్పుడు కష్టపడుతున్నాడు అంట. కానీ అదే
కష్టపడటం, ఫస్ట్ ఇయర్ నుంచి కష్టపడి ఉంటే చెప్పండి, అదే కష్టము స్టార్టింగ్ నుంచి పడి ఉంటే ఎంత చెప్పినా నా మాట వినలేదు, అరిచేవాడు డాలి అని అరిచేవాడంట, లేదు తండ్రి లేడు, ఎవరి అరిచేవాడంట. ఇప్పుడు ఎవరి రాత్రి పగలు చదువుతున్నాడు, కానీ ప్రయోజనం ఏముంది? సుమారు చాలా సబ్జెక్టులు ఆగిపోయింది. ఏమండి ప్రార్థన చేయడానికి చాలా సబ్జెక్టులు ఉంది. ఎన్నయ్యా ఉందంటే చెప్పటం, ఒకవేళ నేనేమన్నా అడుగుతానేమో అని అనుకున్నాడేమో అని చెప్పానయ్యా, బాగా నిర్లక్ష్యం చేసావే, చాలా నిర్లక్ష్యానికి గురి తీసుకున్నావే. అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఏంటంటే ఫ్రెండ్షిప్, ఏమంటే ఫ్రెండ్స్ ఉంటారు, గాలిళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఒకటి అవుతారు. అనగా తర్వాత చూస్తూ వచ్చింది, తర్వాత అన్నాడంటే వాడు క్రమం కలిగిన వాడు కాదు, గుర్తుపెట్టుకోండి. స్నేహితులైనా సరే ఏమండి వారు తర్వాత ఇంకోసారి చూసుకున్నాం, ఇలాంటిటువంటి వారు నేను వాళ్ళ సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నా, ఎవరి కొన్ని పరిస్థితిని బట్టి నేను చెప్తున్నా. అంటే మంచి దానిని అంట ఆలస్యం చేయకుండా చేసేయాలంట, చెడ్డ వాటిని ఆలోచించి చేయాలంటారు పెద్దవాడు. ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను బిడ్డారా, నిర్లక్ష్యము. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు పలుకుతూ ఒక మాట అంటున్నాడు, మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో మనం తప్పించుకుంటాం. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే చాలా మంది ఆస్తి కావాలి, డబ్బు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి, కాలు కావాలి, అది కావాలి, ఇది కావాలని అన్నిటి మీద వాళ్ళ మనసు ఉంది. కానీ బిడ్డారా, ఈ ఉగ్రత నుండి మనం ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచన నాడు చాలా మందికి లేకపోవడం చాలా బాధకరము అని నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. ఈ లోకంలో ఏది కూడా, అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఒక చక్కని మాట్లాడతాడు కదా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ గృహము ప్రియమైనటువంటి వాళ్ళరా అది స్థిరముగా ఉండదంట, అది ఏమైపోతుందంట, లయమైపోతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఇల్లు ఒకరోజు పిల్లరా అది వేంద్రం అయిపోతుంది, అది నాశనం అయిపోతుంది అంటాడు పిల్లరా. అందుకే అశాశ్వతమైన ఈ లోకంలో మనం కనిపెట్టడానికంటే కూడా శాశ్వతమైనటువంటి పట్టణం మన కొరకు పిల్లరా 12 గుమ్మముల ద్వారా దేవుడు మన కొరకు కట్టి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ? ఆ పరిశుద్ధ పట్టణం కొరకు. అందుకే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అంటాడు, అక్కడ బాధలు ఉండదు, కలతలు ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, అక్కడ దుఃఖము కూడా ఉండదంట ప్రియమైన వాళ్ళ. అందుకే దేవుని సేవకునిగా మనమే చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇదిగో ఆ యొక్క పట్టణంలో మనం ఏం చేయాలంటే అక్కడ నివాసం చేస్తాము, అక్కడ మనం ఏలుతాం అనమాట. అక్కడ మనం దేవుడు పిల్లరా, మనము యాజక సమూహంలో పిల్లరా, మనమందరము సైనికులుగా మనం ఉండబోతున్నాం. దేవుని యొక్క రాజ్యంలో మనం అందరము ప్రియమైన వాళ్ళరా, తనకు ప్రియమైన కుమార్తెలుగా, ప్రియమైన కుమారులుగా మనము ఉండబోతున్నాము. అందుకే పెళ్లి వరుడైనటువంటి క్రీస్తు వారంట పిల్లరా, ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఎక్కడికి? అందుకే ప్రకటన గ్రంథం అంటాడు కదా, ఇదిగో పెళ్లి కుమార్తెను ఎదుర్కోవటానికంట, పెళ్లి కుమార్తె అంట, పెళ్లి కుమారుడంట పరలోకం నుండి దిగి చెప్పండి రాబోతున్నాడంట. ఎవరి కోసం అంటే తన ప్రియురాలైన సంఘం కొరకు, వధువు సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్ళడానికంట ప్రియుడైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన రాకడలో మనం ఏం చేయాలని పెట్టారు? నిర్లక్ష్యం చేసే వారందరూ కూడా విడవబడతారు. నిర్లక్ష్యం చేసే వారందరూ కూడా పిల్లరా విడవబడతారు. గుర్తుపెట్టుకోవాలి, మన రక్షణ జీవితాన్ని దినదినము పిల్లరా మనం కాపాడుకోవాలి. అందుకే పిల్లరా ఇదిగో మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం త్వరగా చూడండి. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడి లోకంలో మనకు కావాల్సింది ఏంటంటే యేసును మనం ఏం చేయాలంటే మన నోటితో ఎవడి ఒప్పుకొని ఆయన సొంత రక్షకునిగా మనం ఏం చేయాలంటే చెప్పండి అంగీకరించాలంట. అంగీకరించాలి. ఈనాడు చాలా మంది పిల్లరా, దేవుడు ఆ కాలంలో కూడా స్వస్థతలు లేకపోతే అద్భుతాలు ఆశ్చర్యకారాలు ప్రభు చేశాడు. కానీ ఏమంటే ఈనాడు కూడా ఎక్కువ మంది అంటే స్వస్థతలు వద్దని చెప్పడం లేదు, లేకపోతే ఏమండి మరి సమాధానం వద్దని చెప్పడం లేదు. కానీ వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైన మొదటి పెట్టేదంటే ఏమండి మన నోటితో ఒప్పుకొని ఏమండి మన పాపాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు మనం ప్రియమైన కుమార్తెలుగా, ప్రియమైన కుమారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇది మొదటి ప్రారంభం పెట్టి ఏంటంటే మనలను మనము ఆయన ఎదుట ఒప్పుకొని మనలో ఉన్న ప్రతి పాపమును
అందుకే పౌలు అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి అంటాడు. ఈ సులువుగా చిక్కులు పెట్టింది. సులువుగా చిక్కులు పెట్టడం అంటే ఉదాహరణకి అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళింది సర్పము, అన్ని వృక్ష ఫలములు తినమన్నాడా యెహోవా దేవుడు, ఇది ఒకటి తినమన్నాడు. ఎందుకులే, నాకెందుకులే, ఎందుకు చెప్పువా, ప్లీజ్ చెప్పువా, ఎందుకని తినవద్దాడు వద్దు అన్నాడంటే, అది తిన్న దినమున మీరు దేవతల వలె అయిపోతారు. ఎలా పెట్టిందండి అక్కడ, ఆమెకి సులువుగా పెట్టేసింది. అంటే అనుమానముతో ఆమె ఏం చేసింది, ఇది మీరు తింటే దేవతలాగా అయిపోతారని దేవునికి తెలుసు. అందుకని మిమ్మల్ని మనుషులుగా వచ్చేసాడు, మీరు తినండి, మీరు దేవదూతలాగా అయిపోతారని ఆమె మోసం చేశారు. అందుకే ప్రియమైన వాళ్ళు సులువుగా చిక్కులు పెట్టారు శత్రువైన సాతాను. ఏముంది, లంచంగా తీసుకో, ఫ్రీగానే ఇస్తున్నారుగా తీసుకో, ఎందుకు ఊరికైనా వస్తుందిగా తీసుకో, ఏముంది, ఇదిగో ఏమో కళ్ళు ఉందిగా, అన్ని చూడమన్నాడుగా దేవుడు, అన్నింటిని చూడు. కాదు, అన్నింటిని కాదు, కొన్నింటిని మాత్రమే మనం చూడాలి. ఆయనకి ఇష్టం ఏదో అది మాత్రమే మన కన్నులు చూడాలి. అందుకే యోబు గారు అంటారు కదా, నా కన్నులతో ఏం చేసుకున్నాడంట, యోబు గారు కన్నుతో ఏం చేసుకున్నాడంట, నిబంధన చేసుకున్నాడంట. అంటే కంటితో కూడా మనం ఏం చేసుకోవచ్చు చెప్పండి బ్రదర్, నిబంధన. పరాయి స్త్రీని నేను ఎలాగూ చూచేదను, ఒకవేళ చూసి ఆమె పట్ల నేను తప్పుగా ప్రవర్తిస్తే పరలోకమందున్నటువంటి దేవునికి నేను ఏమని సమాధానం చెప్పేదాను. ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా సేవకుడు అయినటువంటి యోబు సంగతి ఆలోచించితివా. సాతానుడు వాడు ప్రయత్నం అంతా ప్రభు అడుగుతున్నాడు, సాతాను ఎక్కడి నుంచి వచ్చామంటే ఏమంటున్నాడు వాడు, మనం ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ అంటే, ఇంటి నుంచో బజార్ నుంచి ఎక్కడి నుంచో వచ్చాము, మనం సమాధానం చెప్తాను ఎక్కడి నుంచి వచ్చాము. వాడు ఏమైనా సమాధానం చెప్తున్నాడు ఎప్పుడైనా గ్రహించారా, అటు ఇటు తిరుగులాడుచు చెప్పండి. వాడి మాట చూడండి, వాడి మాటతో చూడండి, ఎప్పుడు కూడా వాడికి ఒక క్రమం ఉండదు, వాడికి అడ్డుగోలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎవరిని ఎలా చేయాలని. మీకు ఒక విషయం తెలుసా, ఈనాడు విశ్వాసమైన మనము రక్షణ విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, ఏమంటే మనము మెలకువగా ఉండేటువంటి జీవితంలో కానీ అన్నింటిలో మనము కొద్దిగా నిర్లక్ష్యంగా కొంతమంది ఉన్నారు. కానీ శత్రువైన సాతానుడు ఎంత సురుగ్గా పనిచేస్తున్నాడో తెలుసా మీకు, ఎంత సురుగ్గా పనిచేస్తున్నాడో తెలుసా. దేవునికి ప్రియమైన వాళ్ళారా చూడండి, ఏమన్నా ఎంత సురుగ్గా చేస్తున్నాడంటే, అక్కడ మానభంగం జరిగింది, ఇక్కడ దొంగతనం జరిగింది, ఇక్కడ హత్య జరిగింది, అక్కడ దోపిడీ జరిగింది, ఇక్కడ బంగారం అంతా దోసేసేస్తారు. ఏమండి వింటున్నాం కదండి, ఉదయం లేస్తే పేపర్ చూస్తే న్యూస్ చూస్తే మంచిది ఏమైనా వస్తుందో చెప్పండి, వాడిని వీడు మోసం చేశారు, వీడు మోసం చేశారు, అదేగా వస్తుంది. ఇదంతా చేసేవాడు ఎవడు, ఈ పని అన్ని చేసేవాడు ఎవడు అంటే మనకంటే కూడా సాతానుడు ఎంత సులువుగా పనిచేస్తున్నాడు చూడండి. ఆ పక్క వీధిలో పలానా వాళ్ళకి అది వచ్చిందంట, పక్క వీధిలో పలానా ఆయనకి ఇది వచ్చిందంట. ఇదంతా ఎవరు చేస్తున్నారు, మంచి చేసేవాడు దేవుడు, చెడు చేసేవాడు చెప్పండి సాతానుడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వారు, మంచి చేసేవాడు దేవుడు, ఆదరణ ఇచ్చేవాడు దేవుడు, ఓదార్పిచ్చేవాడు దేవుడు, నెమ్మదినిచ్చేవాడు దేవుడు, సమాధానం ఇచ్చేవాడు దేవుడు, ప్రశాంతతనిచ్చేవాడు దేవుడు, హెచ్చించేవాడు దేవుడు, మంచివాడిగా ఉండాలని కోరుకునేవాడు దేవుడు. కానీ ఎప్పుడు చెడ్డవాడిగానే ఉండాలి, పాపములోనే ఉండాలని కోరుకునేవాడు శత్రువు మాట మనకు కావాలా, దేవుని మాట మనకు కావాలా, ఒకసారి ఆలోచించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను బిడ్డలారా. అందుకే యోహాను సువార్త 3:16 మనందరికీ సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు, ఏమండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అందుకే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనందరినీ రక్షించడానికి ప్రియమైన వాళ్ళరా. ఎవడి దివి నుండి చెప్పండి భూమికి దిగొచ్చి శిలువ సింహాసనమును ప్రభు యేసుక్రీస్తు వారి ఎక్కారు. మీకు ఎప్పుడైనా గమనించారా, ఆ గెచ్చబడిన తోటలో ఆయన ప్రార్థన చేస్తూ పెట్టారా, ఆయన చెమట రక్త బిందువుగా మారినంతగా ఆయన ఆతురతపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముందు ఒక గిన్నె ఉంచబడింది. చెప్పండి, ఆయన అంటాడు కదా, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రభు ప్రార్థన చేస్తాడు. ఆ గిన్నె అలా ప్రభు చూసి ఆ గిన్నెను చూసినప్పుడు ఆ గిన్నెలో ఏముందో తెలుసా, ఆయన శ్రమే కాదు ప్రేమైన వాళ్ళ, ఆయన శ్రమే కాదు, ఎంతో మంది చేసిన పాపాలు, ఎంతో మంది సర్వమానవాళి చేసిన ప్రతి శాపం, ప్రతి దోషం, ప్రతి పాపం, ప్రతి అపరాధము ఆ గిన్నెలో అన్ని యేసు ప్రభువును కనపడి దీనికి శిక్షగా నేను బలిగా అర్పించబడాలా అని ప్రభు ఆలోచించి, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుండి
తొలగించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మళ్ళీ అంటారు, అది నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించను గాక. తండ్రి అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ గిన్నె నీ కొరకే ఈ భూమి మీదకి పంపబడింది. వీటిలో ఉన్న సర్వమానవాళిని నీవు కార్చే ప్రతి రక్తము ద్వారా సర్వమానవాళికి శిక్ష నుండి విడుదల కలగాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక ప్రియమైన వాళ్ళ. అవును, ఏ గిన్నె ఆ గిన్నె అంటే పాపముతో నిండి ఉండే గిన్నె. ఏ గిన్నె ఆ గిన్నె అంటే, అందుకే ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఏమండి ఆ చేదు ద్రాక్ష రసంతో నిండి ఉన్నటువంటి ఒక చరణను తీసుకెళ్ళి ఆయన నోటికి తగిలిస్తారు. ఏమండి ఆయన దాగం దాగం అంటుంటే, ఏమండి చేదైనటువంటి యొక్క ద్రాక్ష రసము, చేదైన ద్రాక్ష రసం అంటే అది నిలవది అనుకున్నాం మనం. నిలవైనటువంటి చేదైన ద్రాక్ష రసం అనేటువంటి వాటిలో ముంచబడినటువంటి చెరుకును తీసుకెళ్ళి ఆయన నోటిని తగిలిస్తే ఆయన అడిగింది ఆ యొక్క విధి కాదు కానీ పిల్లరా, ఈ గిన్నెలో ఉండే శాపం అంతటినీ తొలగించి పిల్లరా అందరినీ పాపమును విముక్తి కలుగు చేయడానికి ఆయన తన చెమట రక్త బిందువుగా మారినంతగా ఆకృతపడి ఆయన ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడైనా నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, లేకపోతే నీ ఉద్యోగం కొరకు, లేకపోతే నీ ఫ్యామిలీ కొరకు, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నీ విశ్వాస జీవితంలో నిలకడగా ప్రభు కొరకు నిలబడడం కొరకు ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావా? ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. బిడ్డ తప్పించుకున్నట్టు అంటే ఏంటో తెలుసా బిడ్డ? రాబోతున్న ఒక్కరితో నుండి, రాబోతున్న అపాయం నుండి, రాబోతున్న పిల్లల ప్రారంభమైంది. అనేక మార్లు నీకు గుర్తుందో లేదు, ఇదే బలిపీఠ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం ద్వారా సంఘాలు మూతపడే దినాలు రాబోతుంది, వాక్యం కరువయ్యే దినాలు రాబోతుందని అనేక మార్లు మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా మట్టుకు నేను అనుకున్నాను, ప్రభువా నీ రాకడకు దగ్గరగా ఇది జరుగుతుంది నేను అనుకున్నాను, కానీ ఇంత తొందరగా జరుగుతుంది దేవుడు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. నేను ఈనాడు పెద్ద పెద్ద సంఘాలు సుమారు 1,00,000 మంది, 50,000 మంది, 10,000 మంది, 5,000 మంది పెద్ద 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 సంఘాలు ఈనాడు ఏమైపోతుందంటే పిల్లలు ఆగిపోయి. అంటే ఎవరు చేస్తున్న పని ఇదంతా అంటే దేవుడు చేస్తున్న పని కాదు సుమే, శత్రువైన సాతానుడు చేస్తున్న పని. అందుకే వీటన్నింటి నుండి మనం విడుదల పొందాలంటే పిల్లగా మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేటువంటి శక్తి కావాలి, ప్రార్థన అనేటువంటి బలం కావాలి, ప్రార్థన అనేటువంటి తోపు కావాలి. ఈ తోపు ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఈ తోపు ద్వారా, ఈ ప్రార్థన అనే తోపు ద్వారా మన ఆత్మీయత, మన కుటుంబ ఆత్మీయత బాగుంటుంది. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో పిల్లరా మన ప్రార్థన ద్వారా దేవుడి లోకాన్ని కూడా ఏం చేస్తారు చెప్పండి? అనేకులను ప్రభు దగ్గరికి చేర్చబడతాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను పిల్లలు. అందుకే 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం త్వరగా చూడండి. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం పిల్లలు త్వరగా చూడండి. ఆయన రాకడను గురించి పేతురు గారు మాట్లాడుతూ ఒక చక్కని మాట్లాడతారా, అయితే ఎలా వచ్చిందంట? దొంగ వచ్చినట్టు. దొంగ ఏమండి నేను వస్తున్నాను, ఎక్కడెక్కడ ఏ వస్తువు పెట్టారు చెప్పండి అంటాడు ఫోన్ చేసి మనకి. ఎవరి బంగారం ఎక్కడ పెట్టి ఉన్నారండి? బీరో లోపల పెట్టారా? ఏ లాకర్లో పెట్టారండి? డబ్బు కట్టలు ఎక్కడ పెట్టారండి? డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు ఎక్కడ ఉందండి అంటాడా? అన్నాడండి. ఎప్పుడు వస్తాడో వాడికే తెలియదు. అందుకే ఎప్పుడు వస్తాడో వాడికే తెలియదు, మనకు కూడా తెలియదు. ఎప్పుడైనా రావచ్చు. ఎవడి ముందు ఎలా వచ్చాడంటే ప్రభు వారు చెప్పండి, ముందు ఎలా వచ్చారు? గొర్రె పిల్లగా వచ్చారు. ఇప్పుడు ఎలా రాబోతున్నారంట? ఇప్పుడు ఎలా రాబోతున్నారు చెప్పండి? ప్రభు దొంగలాగా వస్తాడు అనమాట. ఎప్పుడు వస్తారో ఆయనకు తెలియదు. తెలియగలిగిన వారు చాలా మంది ఉంటారు మనుషుల్లో కూడా. వచ్చినప్పుడు దగ్గరలో ఒక వారం ముందో 10 రోజుల ముందో పశ్చాత్తాపడి మారమర్చుకుంటుందా? ఎంత తెలివ కొంతమందికి దేవునికి ప్రియమైన వాళ్ళరా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన దినము దొంగ వలె వచ్చును. చదువయ్య వచ్చును, ఆకాశములు గతించిపోను. పంచభూతములు అంటే ఏంటండి అమ్మా? గాలి, నీరు, భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. ఇదంతా కూడా ఏమైపోతుందంట? గతించిపోయింది అంటే లయమైపోయింది. చదువు
దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళు అంటే మనం కట్టిన ఇల్లు, మనకున్న ఆస్తి, మన బ్యాంక్ బ్యాలెన్స్, ఈ లోకంలో ఉండేటువంటి ఇదే శాశ్వతం అనుకున్నది అన్ని కూడా ఏమైపోతుందంటే ఒకరోజు చెప్పండి లయమై నాశనం అయిపోతుందంట. అందుకే పౌలు అంటాడు కదా, భూమి ముందున ప్రతి ఇల్లు ఒకరోజు పిల్లగా అది నాశనము కాబోతుంది, అది కాలిపోతుంది. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. చాలా మంది అంటారు కదా, ఇప్పుడు తిట్టడానికే బతుకున్నాడు అంటారు కొంతమంది. తిట్టడానికి కాదు మనం బతుకుండేది, బ్రతకడానికి మనం తినాలి. దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకము అందుకే బైబిల్ సెలవిస్తుంది మనం యాత్రికులం అంట. యాత్రికులము పరదేశులము. ఒక పాట ఉంది, పరదేశులము ప్రియులారా మన పురమీదిక. ఎప్పుడు పాడతారు ఎక్కువగా పాట? ఎవరిని ఎప్పుడు పాడతారు? చక్క పెట్టి తయారు చేసి దాని మీద అన్నింటిని మంచి తెల్ల గుడ్డలతో మొత్తం దానికి కూడా పెట్టి దాని మీద ఒక నల్ల సిలువ వేసి, లేకపోతే నల్ల గుడ్డలతో పెట్టి చుట్టి దాని మీద తెల్ల సిలువ ఒకటి వేసి ఎత్తి పెట్టుకొని మోసుకుని వెళ్తారు ఒక చోటుకి. ఎక్కడికంటే ఈ మಣ್ಣైనటువంటి మళ్ళా మಣ್ಣై పోవును అని ప్రభు చెప్పినట్లుగా అప్పుడు పాడతారనమాట. ఈ పాట ఎక్కడైనా పాడవచ్చు, చర్చిలో పాడవచ్చు, ఎక్కడైనా పాడవచ్చు. అక్కడే పాడాలని ఏమేమి లేదు. ఇక్కడ పాడితే చాలా మంది మారు మనసు పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవును, పరదేశులు అంటే అబ్రహాం గారు కనాను దేశంలో వెళ్ళి కాపురం ఉంటే ఏమన్నారు అబ్రహాం గారిని? పరదేశులు వీళ్ళు. ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణంలో గౌని ఎంత లోతు గారి ఇల్లు వేసుకుంటే, గుడాలు వేసుకుంటే ఏమన్నారు ఆ పట్టణస్థులు? పరదేశిగా మా మధ్యకి వచ్చి నువ్వు మాకు ఎదురు ప్రశ్న వేస్తున్నారు అంటే, ఊరు నుంచి ఊరు కాని వారు వస్తే ఏమంటారంటే పరదేశులకు వచ్చారు. గురక గారు వస్తారు మా మధ్యకి. ఆయన వచ్చినప్పుడు చాలా మంది ఎక్కడి నుంచో వచ్చేసి చాలా మంది జాలి చూపిస్తారు, ఎక్కడి నుంచి వేరే దేశం నుంచి మన దగ్గరికి వచ్చారు కదా అని చెప్పి. ఎవరికి ప్రియమైన వాళ్ళరా, పరదేశులు అంటే ఈ లోకం అనేది కాదు. ఎవరు చాలా మంది చర్చ్ మాదేనండి, ఆ ఇల్లు మాదేనండి, ఆ వస్తువు మాదేనండి, ఆ స్థలం మాదేనండి, ఒకరోజు ఇది మొత్తం నీది నాది కాదండి, ఇది మొత్తం ఒకరోజు ఏం చేయబోతుంది? విడవబడబోతుంది. వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఒక తల్లి నాకు బాగా తెలుసు, కొన్నూరు. ఆమె ఉద్యోగం చేసే టీచర్ గారు ఆమె కాదు, ఒంగోలు కూడా ఒంగోలు ఉండి కొన్నూరు వెళ్ళారు వాళ్ళు. ఎవరి ఆమె ఏ చీర కట్టినా 5,000 రూపాయలకి తక్కువ చీర కట్టేది కాదు. 3 కొడుకులు ఆమె, 3కు పెళ్లి చేసింది, పిల్లలకు మంచి లైఫ్ ఇచ్చింది, ప్రభువును నమ్ముకుంది, మారు మనసు పొందింది, రక్షించబడింది, క్రీస్తు కొరకు నమ్మకంగా నిలబడింది. ఆమె చనిపోయిన తర్వాత మేము వాళ్ళరా ఇదిగో అక్కడ ఉన్నటువంటి కోడలు ఎవరి ఆమెకి ఇష్టమైన చీరంట కొత్తగా కొనుక్కుందంట. అది కొనుక్కుని 6 నెలలు చనిపోయిందా. ఆమెకి ఇష్టమైనటువంటి చీర ఆమె మీద ఉంటే మారు మనసు లేనటువంటి కోడలు ఏమండి, ఆమెకి ఇష్టమైన చీర ఉన్నది లేని కొడుకుని చెప్తుంటే ఎందుకు ఉద్దగా మట్టి అయిపోవడం మేము కట్టుకుంటామా అని చెప్పి దాన్ని తీసేసి వేరేది వేశారంట. ఏది అంటే మనం తీసుకొని మన మీద ఉన్న ఒంటి మీద ఉండేటువంటి వస్త్రం కూడా శాశ్వతము కాదు. నా ప్రియమైన వాళ్ళ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ధనము, లోకము, లోకాశ, శరీరాశ, జీవపు డమము, ఇదంతా కూడా లోక సంబంధమైనటువంటి వాటితే కానీ ఏది శాశ్వతమైనటువంటిది కాదు. అశాశ్వతమైన లోకంలో జీవిస్తున్న నీవు నేను మనం శాశ్వతమైన దేశంలో శాశ్వతమైనటువంటి సంగతులు మనం వేచి ఉందాం, ఎదురు చూద్దామని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం పిల్లలు. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం అండి, త్వరగా చూడండి. 6, 7 వచనాలు. 5వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇశ్రాయేలీయులు చదువు ఎక్కడి నుంచి? ద్రాక్ష తోట. గుర్తు పెట్టుకోండి, ద్రాక్ష తోట అంటే ఏదండి? ద్రాక్ష తోట అంటే ఏది గుర్తు వచ్చిందా మీకు? సంఘము. గుర్తు పెట్టుకోండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో పనికిరాని ప్రతి చెట్టును ఆయన తీసి
పారవేయును. ఇక్కడ ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ద్రాక్ష తోట. తోట అంటే చెప్పండి సంఘము. మన స్వరత్వం నుంచి సంపాదించుకున్న సంఘము రాబోతున్నాడు. తన ప్రియురాలని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు ఆయన, తన ప్రియురాలు. అందుకే అంటాడు పిల్లరా పరమగీతంలో, ప్రియురాలా నీవు అధిక సుందరివి అంటాడు. ప్రియురాలా, ప్రియుడు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు అన్నమాట? ప్రియురాలా. సొలొమోనుని చూసి సొలొమోను అంటున్నాడు, రాజుగారు అంటున్నాడు, ప్రియురాలా. ఏముడు అనేది? ప్రియుడా, నా ప్రియుడు స్వరం వింటిని అనేది. ఏమే? అవును, ఒకరోజు మన ప్రభు యేసుక్రీస్తు వారు ప్రియుడైన మన యేసుక్రీస్తు వారు పిల్లరా, మనం ఆయన మీద మనం ఆనందంగా ఉన్నప్పుడు పిల్లరా, ఆయన ఒక రోజు రాబోతున్నాడు. మనం ఆయనతో పాటు ఏం చేస్తారు చెప్పండి? తీసుకొని పెట్టబోతున్నాడు. ఆయన ఉండే స్థలంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రకటించాడు, నేను ఉండే స్థలంలో మీరును ఉండులాగిన నేను వచ్చి మిమ్మల్ని కొనిపోదును అని ప్రభు చెప్పాడు. అది ఆయన ఉండే స్థలం ఏదంటే పరలోకం. ఆయన ఉండే స్థలంలో ఒకరోజు నిన్ను నన్ను మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన తీసుకుని వెళ్తాడు. ఎలాగా? ఎలాంటి వారిని తీసుకెళ్తాడంటే మన పాపము ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్రీస్తు ఏమండి అంటే ముందు చెప్పాను కదా, ఆయన జననము, ఆయన మరణము, తర్వాత పునరుద్ధానము. ఇది 3 అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఒకరోజు ఈ 3వ అనుభవం ఏంటంటే పునరుద్ధానం. పునరుద్ధానం అంటే పిల్లరా, ఇదిగో మనము ఈ శరీరానికి మరణం వస్తుంది కానీ ఆత్మకు మరణము లేదు పిల్లలు. ఈ దేహము మనలో నుండి వేరైపోయినప్పుడు మరొక దేహం మనలోనికి వచ్చింది. అంటే దీనంత మహిమ అనేటువంటి దేహం మనలోనికి వచ్చింది. ఆ దేహముతో మన ప్రభువును మనం ఏం చేస్తామని చెప్పండి? ఎదుర్కొంటాం. అందుకే యోగు గారు కూడా అంటాడు కదా, నేను శరీరము లేనివాడనై నేను ఆయన దగ్గరికి చేరేదను, లేకపోతే ఎదుర్కొందును అంటాడు. శరీరము లేనివాడనై అంటే ఏ శరీరం అంటే ఈ మట్టి శరీరము కాదు, మహిమ శరీరముతో మనం ఏం చేస్తాం చెప్పండి? ఎదుర్కొంటాం. అందుకే ఎవరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌలు గారు ఏ పోలిక వచ్చేసిందండి ఇప్పుడు చెప్పండి? పౌలు పోలిక కాదు, అలా చూస్తే పౌలు గారు కాదు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో పౌలు గారు మాట్లాడుతుంటాడు కదా, నేను క్రీస్తుతో కూడా చెప్పండి సిలువ వేయబడి ఉన్న ఆ అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవంలోనికి మనం ఎప్పుడు వస్తామో అప్పుడు క్రీస్తు పోలిక మనలోనికి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. సిలువ వేయబడాలి. మన పాపమంతా కూడా సిలువ వేయబడాలి. మనలో ఉన్న అపరాధములు, మనలో ఉన్న పాపములు, మనలో ఉన్న ద్వేషములు, మనలో ఉన్న ప్రతి చెడు ప్రేమైన వాళ్ళ సిలువ వేయబడాలి. క్రీస్తును సిలువ వేస్తే ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. మనం కూడా పిల్లరా క్రీస్తు లాగా మనము సిలువ వేయబడాలి. ఏ సిలువ అంటే మనలో ఉన్న ప్రతి పాపం కూడా పిల్లరా, ఆ పాపము సిలువ అని క్రీస్తు రక్తంలో సంపూర్ణంగా మనం అడగబడినప్పుడు పిల్లరా, మనలో ఉన్న ప్రతి పాపము, మనలో ఉన్న ప్రతి చెడు, మనలో ఉన్న ప్రతి శాపం, మనలో ఉన్న ప్రతి పాపము అంతా కూడా సంపూర్తి చేయబడుతుంది. పరిపూర్ణతలోని మనం వస్తాం, పరివర్తన చెందుతాం. దేవునికి స్తోత్రాలు. అందుకే పౌలు గారు అంటున్నాడు కదా, క్రీస్తు పోలిక ఆయనలోనికి ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తులాగా ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆయనలో. అందుకే భలే గర్విస్తాట ఆయన, ముందు బైబిల్లోనే రాయబడింది. ఎవరు? అందుకే ఆయన అంటాడు, ఆ వాక్యమైన క్రీస్తు ఆయన హృదయంలో ఉన్న ప్రతి పాపం కడిగి పవిత్రత చేయబడినప్పుడు పిల్లలు అంటాడు, నేను పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్యం మన హృదయంలోనికి వచ్చి క్రియ చేయడం మొదలవుతుందో మనలో ఉన్న ప్రతి పాపాలు మనకు జ్ఞాపకానికి వచ్చి ఒప్పుకుంటాం, నేను పాపిని. ఎప్పుడైనా ప్రార్థన చేశామా, నేను పాపిని, నా పాపాన్ని కడుగునైనా, నా పాపం నుండి విముక్తి దయచేయి ప్రభువా, నీ వాక్యమైన యేసయ్యా, నీ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరిచేయనైనా, నీ వాక్యం ద్వారా నా బ్రతుకును మార్చునైనా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామంటండి. అందుకే ఒక చక్కని మాట ఉంది, దేశాన గారి పుస్తకంలో పాట ఉండేది, పావురము అక్షులన్నీయును ఉత్కారం అనుదినం చేయునట్టు, పావురము అక్షులన్నీయును
ఎత్తబడాలి అంటే మనం ఎలా ఉండాలి? మనం ఎత్తబడాలంటే మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడే ప్రతి ఒక్కరు ఒకరోజు ఆయన రాకడలో పిల్లరా, ఆయన మధ్య ఆకాశంలో అడుగు పెట్టినప్పుడు కనురెప్ప పాటున అందరూ కూడా ఆయన రొమ్మున చేరబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులాగా పిల్లరా. అందుకే ఒక సహోదరి దర్శనాన్ని చూపించాడు ప్రభు. యోహాను గారికి చూపించినట్లుగా దర్శనం చూపించాడు. 12 అపోస్తలుల పేర్లంట ఇల్లు కట్టబడి ఉందంట. ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు ఏముంటుందమ్మా? ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు బోర్డు పెడతారు. ఏమని పెడతారు? ఫలాని యొక్క గృహము ఫలానా కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు ఇంటికి లోపలికి వెళ్ళగానే బయట ఉంది కౌన్సిల్ గారు అని, ఐపీఎస్ అని. ఏమండి అలాగంట పేరు ఉందంట. అపోస్తుడైన పేతురు, అపోస్తుడైన పౌలు గారు 12 గృహాన్ని దేవుడు చూపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మన గృహం అంతా కూడా పరలోకంలో కట్టబడి ఉంది. ఆమేన్, ఆమేన్. ఇంకా కట్టబడకుండా, ఇంకా పూర్తి చేయబడకుండా ఉండేము అంటే ఇక్కడ ఎలా అది పూర్తి చేయబడుతుందంటే, ఇక్కడ మనలో పరిపూర్ణత వచ్చినప్పుడు అక్కడ పరిపూర్ణత కలిగి ఉంటుంది పిల్లలు. అక్కడ పూర్తి చేయబడుతుంది. ఇక్కడ మనలో సంపూర్తి రాకుండా ఉన్నంత కాలము ఆ ఇల్లు పూర్తి చేయబడదు. మనం సంపూర్తిలోనికి వద్దాం, పరిపూర్ణతలోనికి వద్దాం, పరివర్తన చెందుదామని దేవుని సేవకునిగా మనం చేస్తాం. పౌలు గారు అంటున్నాడు కదా పిల్లలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఒకప్పుడు లోకంలో పాపినిగా జీవించాను, దుష్టునిగా జీవించాను, దోషకునిగా జీవించాను, అపరాధిగా జీవించాను. అనేకులకు నేను మరి హింసకునిగా ఉన్నటువంటి నేను క్రీస్తు రక్తంలో కడగబడి, అందుకే ఆయన కన్నుల్లో నుండి పొరల వంటిది అది రాలిపోతే ఏడుస్తామండి. ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రభు సన్నిధిలో ఏడుపు వచ్చిందండి. అది రావాలి. కంట్లో ఉంది ఇది పాపమనే మొర, అది రావాలి, అది రావాలి. అది రాలిపోతే మనం ఎలా అయిపోతామంటే పిల్లగా, ఇదిగో మాంసపు గుండిగా మార్చబడతాం అనమాట. ఏ గుండి నుంచి? రాతి గుండెలో నుండి మాంసపు గుండె. అంటే మాంసపు గుండె అంటే పిల్లగా దయ కలిగిన మనసు, ప్రేమ కలిగినటువంటి మనసు, ప్రేమించే తత్వం, క్షమించేటువంటి తత్వం. అంటే ఆ మాంసపు గుండి అంటే పిల్లగా ఇంకా లోకాన్ని ప్రేమించు, లోక సంబంధమైన కానీ దేనిని ప్రేమించు. ఏమండి మొన్న మా అబ్బాయి అంటున్నాడంటే మా పాస్టమ్మ గారితో, ఏంటి మమ్మీ, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఏది పని వదిలిపెట్టాను కదా, పని చేస్తున్నప్పుడు ఏదో డబ్బులు వస్తూ ఉంది కష్టపడి. ఏమంటే ఇంట్లో అన్ని అవసరతలు తీరిపోతుంది. ఏమండి ఇది చెప్తున్నప్పుడు నా భార్య నన్ను ఎంతగానో బలపరిచింది. ఏమండి కొన్నిసార్లు ఏదైనా లోటుపాటున్నా సర్దుకోండి, దేవుడు మన జ్ఞాపకము చేసుకుంటాడు అన్నప్పుడు ఏమైందండి? ఇప్పుడు మనం తింటున్నాంగా. ఏమండి అలాగ ప్రతి భార్యలు ప్రతి భర్తలు ఏం చేయాలి చెప్పండి? అందుకే పౌలు గారు కూడా అంటారు కదా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండా నేర్చుకున్నాను. అమ్మా నేను చెప్పాను, ఉన్నప్పుడు తిన్నాం, ఇప్పుడు లేకపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. డబ్బులు ఉన్నప్పుడు మాంసంతో తిన్నాం, లేనప్పుడు ఒట్టి పచ్చితో తిన్నాం. ఏమైంది? ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో మనం ఉండటానికి మనం నేర్చుకోవాలి. నేను మాత్రం ఏ పని చేయను. నా ప్రభు నాతో మాట్లాడినాడు, ఏ పని చేయను, దేవుడిస్తే తిందాం. ఆయన ఒక దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు కదా, సేవకు వచ్చిన తర్వాత అంట వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన బయటికి నెట్టేశారంట. మదనపల్లి రాజశేఖర్ గారిని ఒక దైవ సేవకుడు, మంచి సేవకుడు, ఆత్మీయుడు, మంచి సేవకుడు, బయటికి నెట్టేశారంట. అడుక్కొని తిన్నాడంట. అనేక దినాలు అడుక్కొని వచ్చి తప్పేం కాదుగా, తిట్టడానికి లేదండి. అమ్మా కాస్త అన్నం పెట్టాలని తప్పే ఉంది. ఎన్నో కుటుంబాలు ఎన్నోసార్లు అలాగ అడుక్కొని వచ్చి తన బిడ్డలకు పెట్టుకున్నాడంట. పిల్లలు ఒకరోజు దేవుడు వాక్యం నా పని కొరకు పిలుచుకున్నాను, సేవ కొరకు నేను పెట్టుకున్నాను, సింహపు పిల్లలు లేవి గలవై ఆకలికున్నాను, నన్ను ఆశ్రయించిన బిడ్డలు ఎన్నట్టు ఆకలి కొన్నారన్నారంటే ఆ రోజు తీర్మానం తీసుకున్నాడు. తర్వాత మెరిస్తే తింటాను, లేకపోతే ఈ రోజు నేను అడుక్కొని కూడా నేను చేస్తాను. ప్రభుత్వం ఒక నిబంధన చేసుకొని నిలబడ్డప్పుడు ఈరోజు ప్రపంచమంతా సేవకుని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో రోజులు పెట్టారా. ఒకరోజు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంటే, ఇల్లయ్యా డబ్బులు ఏదైనా కొద్దిగా బాగలేదంట. ఆ పాస్టర్ గారికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా కానకిస్తాడని చెప్పి, అయ్యా నా భార్యకు బాగలేదని చెప్పి, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి దినకరన్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ కొబ్బరి నుండి తెచ్చాను, ప్రార్థన చేసుకొని అది తీసుకెళ్ళి. చూడండి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక సేవకుడు పరిస్థితిలో వచ్చాడు, అతను ఏ పరిస్థితిలో ఉన్నాడని చూడకపోతే నువ్వు ఏ సేవకుడివి, నువ్వు ఏ విశ్వాసవి? ఒక దైవజనుడు ఇబ్బందిలో ఉన్నాడు అన్నప్పుడు ఆ సేవకుడు గుర్తించవలసిన బాధ్యత ఉండాలి కదా. ఆ
ఆ సేవకుడు ఆ పరిస్థితిలో ఉన్నాడంటే గుర్తించాలి కదా. ఎవరు గుర్తిస్తారంటే ఆత్మలో ఉన్న వారు, ఆత్మీయులు మాత్రమే గుర్తిస్తారు. అందరూ గుర్తించే గుర్తుపెట్టుకోండి. అయితే ఆ కొబ్బరిని ఇచ్చాడంట, అది తీసుకెళ్ళి వెళ్ళిపోయాడంట. సేవకుడు వెళ్ళి నేను ఆకలిగా ఉన్నాను, ఈ రోజు కొద్దిగా అన్నం పెట్టానని ఎవరు అడుగుతాడు సేవకుడు? ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఆయన సేవకుడు పెట్టాడంట. ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు ఏ సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు కొరకు ఎంతో మంది తన చివరి శ్వాస వరకు నమ్మకంగా పోరాడి తుది మట్టుకు తన యొక్క పరుగును తుదముట్టించి ఆయన దగ్గరికి చేరిపోయిన వాళ్ళు ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఈరోజు మనతో ఏమంటున్నారు కదా, నాతో కూడా ఏమంటున్నారు తెలుసా? సేవకుడా, బ్రదర్, హాయ్, మేము కూడా ఎన్నో కష్టాలు పడి సేవ చేసి వచ్చాం, కానీ భయపడవద్దు, మేము అక్కడికి ఎక్కేసాం, అక్కడికి వెళ్ళి కూర్చున్నాం, చేరవలసిన గమ్యస్థానానికి చేరిపోయాం. మీకు కూడా కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చింది, హాయ్, భయపడవద్దు, భయపడవద్దు. నీవు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాల, మీరు నమ్ముకున్న దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు. ఈరోజు సమస్యలు, బాధలు, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులు, పని లేకుండా, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నారు. ఒకరోజు దేవుడు మీకు సమృద్ధిని దయచేయను గాక. ఒకరోజు మీ అవసరాలను ఎప్పుడు తీర్చను గాక. ఈరోజు ఈ వాక్యం వెంటనే సహోదరులారా, అవును, క్రైస్తవుడు అంటే శ్రమలు గుండా ప్రయాణము చేసేవాడు కదా. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ఆ పరిస్థితుల్లో ఉండటానికి మనం ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. కబడ్డీ పలుకులు ఐపీసీ చర్చ ఒకటి ఉంది. కరెక్ట్గా 30 ఏళ్ళ క్రితం, 35 ఏళ్ళ క్రితం కేరళ నుంచి ఒక దేవుని సేవకుడు తన భార్యను తీసుకొచ్చారంట. అందరూ అప్పుడంతా పూరీళ్ళు కదా, ప్రతి ఇంట్లో ఏదో మాంసం కోసం వండుతా, కూర వండుతా. ఆయన ఏమొచ్చిందండి, పాత ఇంట్లో పూరీల్లో ఏమొచ్చింది? పొగ వచ్చింది. పొగ వచ్చిందంటే వంట చేస్తున్నారని గుర్తుపెట్టుకున్నాం. అన్నింట్లో అన్ని పొగ వస్తూ ఉంటే ఒక 2-3 వచ్చేవాళ్ళంట విశ్వాసం. వాళ్ళు వచ్చి అడిగారంట, అయ్యగారు ఏంటి అసలు మన ఇంటికి ఏ పొగ రాలేదు అంటే, ఇప్పుడే వండి తిన్నాం అంటమ్మా, ఇప్పుడే తిన్నాం అంటారండి. ఎప్పుడు వెళ్ళి అడిగినా ఇప్పుడే తిన్నాం అంటారంట. ఎప్పుడు వెళ్ళి వాళ్ళ కిటికీ చూస్తారంట, ఎప్పుడు ఒక బెంచ్ లాగా ఉంటుందంట, చెక్కతో చేయబడిన బెంచ్. చూస్తారు ఎప్పుడైనా? దాని మీద మోకరించి ఆకాశం చింతరించి కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన కాచిన కన్నీళ్ళు ఈరోజు ఆ సంఘానికి కూడా ఏం చేశారు చెప్పండి? ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వెంటనే ప్రియ సహోదరి సహోదరుడు, నీవు కాచే కన్నీరు, నీ చేసే ప్రార్థన, రేపు నీ కుటుంబం అంతా కూడా ఆ కన్నీటి ప్రవాహం ద్వారా పుట్టుకుంటూ క్రీస్తు రక్షణ దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. మనమందరం క్రీస్తు పాదాల దగ్గరికి చేరినట్లుగా మన ఇంట్లో ఎవరైతే ఇంకా ఆకర్షించబడకుండా ఉన్నారో, మన ప్రార్థన, కన్నీటి ప్రార్థన అనేకులను ఆకర్షించి మన ఇళ్లలో ఉన్న వారిని, మన పక్కింటి వారిని, మన పొరుగింటి వారిని, మన ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ క్రీస్తు పాదాలకు గిరిగట్టి ఆయన గుడారంలోనికి ఒకరోజు దేవుడు మన వాళ్ళందరినీ తీసుకురాబోతున్నాడు. నమ్మిన వారు ఆమె చెప్పండి, నమ్మిన వారు ఆమె చెప్పండి. ఈరోజు ఈ వాక్యం అంటున్న ప్రియమైన దేవుని సంఘం, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అడుగు వెనక్కి లేదు, కానీ అడుగు ముందుకు తీసుకోవటాన్ని వేసుకుంటూ మనం సాగిపోతాం. అందుకే పౌలు గారు మాట్లాడుతూ, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే నా కొరకు నీతి కిరీటమో ఉంచబడింది. అది శాశ్వతము, ఇది కాదు శాశ్వతము. ఈరోజు ఆకలిగా ఉండవచ్చు, ఈరోజు లేమిలో ఉండవచ్చు, ఈరోజు కష్టాల్లో ఉండవచ్చు, ఈరోజు ఇబ్బందులు ఉండవచ్చు, ఈరోజు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు. కానీ వీటన్నిటి నుండి దేవుడు మనం విడిపించి ఒక ఉన్నతమైన శిఖరాన్ని, ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడని నిరీక్షణతో అడుగు ముందుకు పెడతాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తప్పించుకుందాం. రాబోతున్న ఒకరితో తప్పించుకుందాం. మనం తప్పించుకోవడమే కాదు, అనేకులు తప్పించుకొని మనతో పాటు ఆయన దగ్గరికి వెళ్ళేటట్టుగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచండి. తమ్ముడు రాజకుమార్ ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అర్పించితినయ్యా నా జీవితం, ప్రణమిల్లితినయ్యా నీ సన్నిధిని, ప్రణమిల్లితినయ్యా నీ సన్నిధిని. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
ప్రార్థన చేసుకుందాం. దయా ప్రేమ కనికరము గల మా తండ్రి, ఈ లోకం మాకు శాశ్వతము కాదనైనా ఈరోజు మాతో మాట్లాడే ప్రతి మాటలను బట్టి స్తోత్రం. తప్పించుకోవడం మాకు కావాలి. తప్పించుకునే విషయంలో నిర్లక్ష్యం చేస్తే విడవబడతాం. తప్పించుకునే విషయంలో మేము నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటే ఒక రోజు విడవబడతాం. మీరు అక్కడ దేవుడు, ఈ జీవితం మాకు వద్దునైనా తప్పించుకోవడం మాకు కావాలి. సిద్ధపాటు కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, నిశ్చితానుసారమైన జీవితం మేము కలిగి జీవించి ఈ లోకంలో నుండి పెళ్ళరా తండ్రి, పరలోకానికి మేము ఎగిరిపోవడానికి నీ కృప దయచేయండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తండ్రి. లయమైపోయేటువంటి లోకము భయంకరమైనటువంటి వెండ్రముతో ఒకరోజు ఇది లయం కాబోతుంది. భయంకరమైనటువంటి పంచభూతములు తండ్రి లయము కాలిపోబోతుంది. నేను అశాశ్వతమైన లోకంలో మేము ఉన్నాము. ఏది మాకు శాశ్వతం కాదు. ఇక్కడ నీ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు గుర్తెరిగిన వాళ్ళ విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి, వాళ్ళ ఆత్మీయతను కట్టుకోవడానికి, వాళ్ళ రక్షణ జీవితాన్ని కట్టుకోవడానికి వాక్యమై ఉన్నటువంటి యేసయ్యా లోటుపాటు ఉంటేనైనా నా హృదయంలోనికి వచ్చి నా జీవితాన్ని బాగు చేయనైనా అని ప్రభు సన్నిధిలోనైనా ప్రార్థించే ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కొద్ది మందిగా చేరి సన్నిధిలో ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాం. నిశ్చితమైతే ప్రభా ఇంకా ప్రతి ఒక్కరు కూడా రావడానికి మీకు దయచేయండి. ప్రతి కీడు నుండి విడిపించండి. వైరస్ తల్లి బారి నుండి ప్రతి ఒక్కరిని తప్పించండి. ఈ వైరస్ నిశ్చితమైతే ప్రభా ఇది తొలగించి ఈ 2020 సంవత్సరం నాయన మా హృదయంలో ఉండిపోతుంది. నాయన ఎంతో మంది తండ్రి నాయన కోటను పెట్టుకుంది, ఎంతో మంది తండ్రి భయపడి తండ్రి నాయన బాధపడుతున్నాను. భయంకరమైనటువంటి అపాయంలో ఉన్న మేము సిద్ధపడి ఉంటే ప్రతి గుణ ఒకటే, మీరు పిలుచుకున్న ఒకటే ప్రభావ సిద్ధంగా ఉండేటువంటి భాగ్యం అందరికీ వచ్చి ఎత్తబడిన వాక్యం చెప్పబడిన మాటలు మీ హృదయంలో తండ్రి ప్రతి బిడ్డల హృదయంలో అది ఫలించుకుంటూ ఫలభరితముగా ఉన్నట్టు నీ కృప దయచేయండి. ఎత్తబడిన ప్రతి కానుకలు మీరు దీవించి, విత్తిన ప్రతి ప్రభా కానుకలు, విత్తిన ప్రతి చేతులను వాళ్ళ కుటుంబాలను వాళ్ళకున్న అవసరతలన్నీ మీరు తెచ్చి ఎవరెవరైతే తండ్రి ఖాళీగా ఉన్నారో ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తీసుకుని ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి ప్రతి బిడ్డల చేతులు మీరు ఆశీర్వదించి వాళ్ళ చేతి పని మీరు ఆశీర్వదించి వాళ్ళ ఉద్యోగాలను మీరు ఆశీర్వదించి దర్శనం భాగాలు ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి దర్శనం భాగాలు ఇస్తున్న ప్రతి బిడ్డలను వాళ్ళకున్న ప్రతి అవసరతల అక్కర్లు వాళ్ళ ఉద్యోగాలను మీరు దీవించి మేలుతో మీరు నింపండి. అయ్యా ఇవ్వాలని ఆశ కలిగి కూడా ఇవ్వలేనటువంటి అయ్యా ఎరుకలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళకు ఇవ్వగలిగిన కృపను మీరు దయచి మీరు ఇస్తే కదా వాళ్ళు మీకు ఇవ్వగలరు. వాళ్ళ చేతులు నింపండి, కుటుంబాన్ని దీవించి కొరతలన్నీ తీర్చి వీటన్నిటికంటే కూడా ప్రభా నీ యందు విశ్వాసం కలిగి నిర్లక్ష్య స్వభావం లేకుండా ప్రభా సిద్ధపడి తప్పించుకోవడానికి సిద్ధపడి ఆయుధపరచబడటానికి తల్లి నీ కృప దయచి మీరు అక్కడ వరకు సిద్ధపరచండి, బలపరచండి. నన్ను మమ్మల్ని అందరూ మీరు బలపరిచి మీరు అక్కడ వరకు సిద్ధపరిచి యేసు నామములో ప్రార్థన చేసి ఈ వాక్యమును ముగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం నీ వాక్యమైనటువంటి మీ బిడ్డలను సంఘానికి సకల పరిశుద్ధులు ఈరోజు నీ సన్నిధికి రాలేకపోయిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలం తోడు ఈరోజు విత్తన ప్రతి విత్తనం నాయన వాళ్ళ ఉదయమైన నేలలో ఫలించి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపును కలుగుతులుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించండి.